ఓరి పాడైపోతున్నారు. ఈ తాగుడు మీద మన్ను పోయ్య బతుకు తన్నారాయ గదరా, బతుకు తన్నారాయ గదరా. ఈ తాగుడు మీద దుమ్ము పోయ్య బతుకు బజారు కేకే గదరా, బతుకు బజారు కేకే గదరా అని మొత్తుకుంటారు మా మనవరాళ్ళు. అయితే ప్రభుత్వం కూడా చూడు ఎంత హుషారు చేస్తుంది అన్ని. అంటే హుషారు అంటే హుషారు అన్నట్టేగా. మద్యం తాగి పట్టుబడితే జైలు, జరినామా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు అంటే ఆఫీసులో ఉద్యోగాలు చేసేటోళ్ళకి ఆఫీసులకు, చదివేటోళ్ళకి కాలేజీలు చదివేటోళ్ళకి కాలేజీలకు లేఖ రాసి పంపుతారట. పలానా ఆయన మీ ఆఫీసులో డ్యూటీ చేస్తే ఆయన మందాయి దొరికిడు మాకు, ఆయన ఇజ్జత్ పోతందుకు. మళ్ళీ కాలేజీలనేమో ఈ పొరగాడు తాగి దొరికిండని కాలేజీలకు పంపుతారట. మళ్ళీ ఇటు ఇప్పుడు ఏంటంటే తాగినోళ్ళు దొరుకుతున్నారు, నీకు జరిమానా కడుతురు, మళ్ళా జైలుకు పంపుతా అంటావు. నువ్వు జైలుకు పంపుతావు, జరిమానా వేస్తావు, ఇవన్నీ వేస్తావు. ఇవన్నీ వేసేదానికంటే సపరేట్గా దానికి కూడా ఒక లిమిటు, దానికి ఒక పద్ధతి, ఒక టైము కరెక్ట్ పెట్టేసి అసలు వాస్తవానికైతే ఏంటంటే అసలు నిషేధిస్తే కూడా బాగానే ఉంటుంది. నువ్వే ధర్నా చేస్తాడు నువ్వు ఓపెన్ చేసినాక. మరి ఎవరు నువ్వు? ఓ బుద్ధిగల్లా అయినా సుఖమైన మాటలు మాట్లాడదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నాకు బాగానే ఆచేసిన. తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో చదువుకున్న పడిసిపోరగాళ్ళు ఏ ఆఫీసుల్లోనైనా నౌకరు చేసేందుకు కంపెనీలను, ఆఫీసుల్లో, ఇంకెళ్ళను కొలువు చేసేందుకు వెనక ముందు ఆడుతున్నట. అక్కడికి వెళ్ళి బీహార్కి వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది, ఛత్తీస్గఢ్కి వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది, జార్ఖండ్కి వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది. ఇవాళ అరొక్కలు ఇవాళ కలుపు చేనులలో నాట్లేసే కానించి వెళ్ళి బస్తాలు, అమాలి బస్తాలు మోసే కానించి వెళ్ళి దుకాణంలో మా సరుకులు ఇచ్చే కాడికి, అరొక్క కాడికి ప్రతి ఒక్క కంపెనీకి, ప్రతి ఒక్క ఇంటికి కాపలా సెక్యూరిటీ గార్డు వాడే, ప్రతి ఆఫీసులో సెక్యూరిటీ గార్డు వాడే, అన్ని కంపెనీలలో వాళ్ళే తయారు. ఓటర్లల్లా నిన్న ఇక్కడ పోతే అనుకుంటారు, ఓటర్లల్లా కూడా బీహార్ వాళ్ళు, బయటి రాష్ట్రాల వాళ్ళే ఉన్నారు. మరి తెలంగాణ పోరగాళ్ళు ఏం చేస్తున్నాయి అంటే తాగి పంతుర్రు అనే కాడ తీసుకొస్తున్నారు. నామూసి పనిచేస్తే నామూసి పొరగా మీ తెలంగాణలో ఏమైనా సుక్క ముక్క ఉండాలయ్యా, తాగి పంతరయ్యా అనే కాడికి తీసుకొస్తున్నారు. అంటే ఒక్క పంది బురద పూసుకొని 10 పందులో పూసినట్టు అవుతుంది. అయితే ఒక్క జత తెల్లబట్టలు ఉంటే ఇక కథం కద్దరు చేసి కథం ఇట్లా కథం, ఆయన పని లేదు, ఇంట్లోకి బియ్యం లేకునేం లేదు, ఏది లేకునేం లేదు, కాలు మీద కాలు వేసుకొని ఇక ఆడంగా బీఆర్ ఆడొస్తే బీఆర్ ఇద్దరా రే 2 ముక్కలు అందులో ఫోన్లో చూసి నేర్చుకుంటాడు. ఇక నేర్చుకొని బీఆర్ రే క్యారే ఇద్దరావు క్యా కర్రా రే అంటాడు. వాడు చేసే కష్టం ముందర తోకమాట దాంతో సమానం కూడా కాదు. మళ్ళా వాడిని ఇక్కడ కూర్చొని క్యారే తూరే అంటాడు. ఈ నామూసి వల్లనే ఇక్కడ మార్వాడీలు బరుకుతున్నారు, హైదరాబాద్ని ఆంధ్రోళ్ళు బరుకుతున్నారు. హైదరాబాదు ఆగమైపోయింది, అయింది. మనం నిన్న పోయి చూసి వస్తే ఇంకా ఆంధ్ర ఎంత ముద్దుకున్నది. ట్రాఫిక్ ఏమన్నా జామ్ ఉందా? రోడ్లు మంచిగా అవుతున్నాయి, ట్రాఫిక్ లేదు. ఆకాశానికి తలిగే బిల్డింగులు అంత పెద్దగా లేవు. అట్లాంటివి ఉంటే సిటీ బయట దానికి రోడ్లు ఎంత విస్తరించి ఉండాలి, ఆ రకంగా ఉన్నప్పుడే వాటికి పర్మిషన్లు ఇవ్వాలి. సెంటర్ సిటీలో వాటికి ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? పాత రోడ్లల్లో అందులోకి వెళ్ళి వెళ్తే, అందులోకి పర్మిషన్ ఇస్తే ఆ బిల్డింగ్లకి వెళ్ళి వెళ్తే ఒక మండలంలోకి వెళ్ళేంత మంది వెళ్తారు. అంత పెద్ద బిల్డింగ్లు అయి వాళ్ళకు వస్తందుకు పోతా ఇరుకు తవ్వలు. ఇది ఏంటంటే దూరదృష్టి ఉండాలి, పాలకునికి దూరదృష్టి ఉండాలి. దూరదృష్టి ఉంటే ఇవన్నీ జరగవు. అయితే కూర్చుంటారు, నువ్వు పొరగాలం వచ్చేట పోతుంది కదా వెనకకు, మందు అందుకనే సుక్క ముక్క అంటే ఇది వాస్తవానికి ఇక మరి అది ఇది వైన్స్లు బంద్ చేస్తేనేమో ప్రభుత్వం నడిచే దిక్కు లేదు. మరి ఇదేది పెట్టారు, ఏది తాయి దొరికితే జైలు కాక మన కాలేజీలకు, ఆఫీసులకు మీకు మతలా పంపిస్తాం అంటే మరి చదివినాక ఇంకా ఎందుకు చేసుకోవాలి. నా ఆఫీస్ ఆర్డర్ నీకు చెప్తేగా
లేకుంటే మా కాలేజ్ పేరు నీకు చెప్తా, ఏదో కాలేజ్ పేరు చెప్తా. ఇవన్నీ ఏంటంటే ఈ ప్రజలకు నేను ఇలాగ చెప్తా, ప్రెస్ మీట్లో ఒక మాట ఉంటుంది, ప్రెస్ వెనకంగా ఒక మాట ఉంటుందని. మేము ఎంత మంచి వాళ్ళం అన్నట్టుగా ఏంటంటే అరే ఇట్లా కట్టడి చేస్తారు, ఇట్లా కట్టడి చేస్తారు. ఈ జైలు అంటారు కదా, జైలు కూడా ఉండదు, జైలు కూడా ఉండదు. అంతేనా? జైలు ఎప్పుడు ఉంటుంది చెప్పనా? ఇక వాడు జరిమానా కూడా కట్టలేని పొజిషన్లో ఉన్నాను జైలు పంపుతారు, కానీ జరిమానా కడుతందుకు సిద్ధపడ్డానికి జైలు ఉండదు. ఎన్ని కథలు నడుస్తున్నాయి. ఉండదు, వాస్తవం అది. నేను చాలా చూసినాము. ఒకరోజు మనం మాట చీకట్లో మనం ఏల పొద్దుగాల వండొద్దు, నువ్వు మాట ఇవ్వాలి. ఎందుకు చెప్పు, మాట ఇస్తున్నావుగా? ఇస్తున్నా. ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ కాడ పోయి నాడు కెమెరా పెట్టి కూర్చున్నాం. కోయిలాలు ఎప్పుడు వస్తాయి? వాళ్ళు పెడతారుగా, పెట్టగానే మనం కెమెరా పట్టుకొని పోయి కూర్చున్నాం ఆడ. చూద్దాం అలా బాధ ఎట్టుంటది. ఓడోడు ఊదమంటే ఓ యాక్టింగ్ ఉంటది, నేను ఊదనని ఇంకో తిరిగి యాక్టింగ్ చేస్తుంటాడు. ఓనికి ఎన్ని మార్కులు వస్తాయి, అది పరీక్ష రాసినట్టే ఉంటది గమ్మత్తుగా. ఆడ పైప్ పెడతాడు, ఊదా అంటాడు, ఈడు ఊదాడు, పళ్ళ కింద ఇరికించుకుంటాడు, వాడు వెనక కూతుంటాడు. రకరకాల ఆటలు ఉంటాయి, గమ్మత్తుగా ఉంటాయి. ఓనాడు పోదాం పరాది ఐదేం అందుకని మాట తీసుకుని అయిపోయింది. అమ్మ తాత పోదాం, పోయి చూద్దాము. ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే గాడ పెడతారుగా డ్రింక్ అండ్ డ్రైవ్, దూరం పెట్టిననుకో ఈ మధ్యలో ఎనసేదికి సందు ఉంటుందిగా, ఈ సందులకి వెళ్ళి డుర్క కానీ ఈ సందులో దాచుకొని చూస్తుంటారు. ఇక ఈ గోడకు నివారి చూస్తుంటారు. అటు పోయిన బండి ఇటు రిటర్న్ గిట్ట మళ్తే ఇటు అడ్డం ఉరికొస్తారు. ఇక్కడ నూక్తారు, ఇక వెర్రే తప్పించకపోవద్దు. పోతారు, ఊదిపిస్తారు, వేస్తారు ఆయనకి. చేస్తారు గమ్మత్తుగా ఉంటుంది ఇది. నువ్వు చూడాలి అసలు. నవ్వి కడుపున గొల్లి తెచ్చుకుంటూ వస్తాడు. ఖతర్నాక్ ఉంటుంది, మహానుభావులు ఉంటారు అందులో. నేను ఎవరు అనుకున్నావు? కేసీఆర్ నా జోలునే ఉండేది. మాది పోయి మా ప్రభుత్వం వచ్చినాక మీ సంగతి చూసుకుంటాం అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, రేవంత్ రెడ్డి తెలుసా నీకు? ఏందనుకున్నావు? మేము మా అక్కడనే ఊరు మాదే. ఈ ముచ్చట్లు వేస్తారు, ఆయన వస్తాయి. మోడీని మొన్ననే కలిసి వచ్చిన నేను. అమ్మా ఇక మా జోరుకుంటాయి. నువ్వు ఆడ పెట్టు, నీకు అసలు మా ఎమ్మెల్యే నేను ఒక కంచాలు తిని ఒక మంచాలవంతం అని కూడా అంటారు. ఫోన్ కూడా కొడతారంటే ఏమంటే కొడతారు వాళ్ళకు. అది తీయాలి. కానీ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, మరి మందు పని చేస్తే ప్రభుత్వం అన్నాడు, అది కూడా ఉంది మన దగ్గర. మనం ఇలాగ ఒక మాట మాట్లాడుకున్నాం చూడు, పరిశ్రమలు ఇవన్నీ వచ్చి మన ఆర్థిక వ్యవస్థ బలంగా తయారైనప్పుడు ఇవన్నీ దూరం కొట్టవచ్చు. మరి ఇప్పుడు ఈ తాగుడుతోనే అయితే నష్టమే అవుతుంది కదా తాత. నష్టం అంటే ఇప్పుడు జోగుల్లా కడుపుల పేగులు తూట్లు పడుతున్నాయి. ఎంతో మంది ఆడబిడ్డల పుస్తకాలు మందు వల్ల ఏమైంది చెప్పనా? ఈ జరిగిన కదా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ కాలంలో మధ్య తరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి, నెలకు 20-30 ఇన్కమ్ వచ్చేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే, సంపాదించుకొని వెనకేసుకుందాం అన్న పైసలు ఉంటాయి చూసినావా, దాచుకొని ఏదైనా కొనుక్కుందాము దేనికన్నా పెడదాము అనుకున్న పైసలు ఇలా పెడతారు. వీళ్ళకి ఇన్ని కడతారు, మళ్ళీ ఆడిని కడతారు. ఆ కట్టి లాస్ట్కి ఏమిటంటే వాళ్ళు ఏదైతే కోరికలు కోరుకుంటారో వాటికి దూరం అయిపోతున్నారు. అది కథ అని పని చేయమనుకో. అట్లా ఆ కోరికలకు దూరం అయిపోతున్నారు యువత. కాకపోతే ఏంటంటే ఆ యువతకు కూడా మనం ఒక మాట చెప్పాలి. ఏ మాట? తాగడం వల్ల మీ జోబుల నుంచి వైన్స్కు పోతున్నాయి. వైన్స్కు పోయిన తర్వాత మీ కర్మ బాగలేక, ఇక మీ దరిద్రం బాగలేక మళ్ళీ ఈడ దొరికిరు అనుకో, ఈడ పైసలు కట్టాలి. మళ్ళీ ఈ పైసలు ఉత్తగట్టుడు కాదు, మళ్ళీ పాత శాలలు ఉంటాయిగా, అవి పెండింగ్ ఉన్నాయి, అవి కట్టాలి. మళ్ళీ ఈ శాలన కట్టాలి. ఈ ఎన్నడూ సంపాదించుకునేది చెప్పిగా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న పోరలు ఉంటారు, వాళ్ళు ఏడికెళ్ళి కడతారు. అందుకనే పొరగాలకు చెప్పు, ప్రభుత్వం ఈ ఊదిపించడం ఆపది, వాళ్ళకు ఆదాయం కావాలి, మంద అమ్ముడు ఆపది. కాబట్టి పోరగాళ్ళకే ఒక మాట చెప్పు. అయితే ఇప్పుడు జీ న్యూస్, తాత న్యూస్ నుంచి సజ్జను నర్సయ్య తాత కోరుకునేది ఏంటంటే, నేను ఎలాగనే పాటల్లో చెప్పిన,
ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండ్లారా ఎగదరా బతుకు తండ్లారా ఎగదరా ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకే కదరా బతుకు బజారు కేకే కదరా. ఇప్పుడు తాగుతోటి ఒళ్ళు గుల్ల ఇల్లు గుల్ల బైస గుల్ల పానం గుల్ల అన్ని గుల్ల ఆఖరికి వస్తారు కదా ఇజ్జది కూడా గుల్ల మనిషే గుల్ల అవుతాడు కదా మనిషే గుల్ల అయితే ఎందుకు ఇది ఈ భాగవతం ఎందుకు వద్దు అదే వద్దు బిడ్డ ఎట్లా మరవాలి ఏం చేయాలి పొద్దు ఏందే మనిషి అనురు అనురు. ఇప్పుడు మీరు బాధపడబోతుంటే ఎవడన్నా కెలిగించుకొని ఒక మాట అంటారు అనుకో, అరే నేను ఏమన్నావా అని నన్ను కెలిగించుకొని పంచాయతీ పెట్టుకుని ఎవర్ర వాడు థూ అని బతుకు పాడే థూ అన్నామనుకో, ఎప్పుడు 6-7 కలిసినా మన ముఖం మనం చూడం. ఇది అంతే చేయాలి, ఇది మళ్ళీ ఇంట్లో ఇంకోటి కూడా ఉంది. తాగినాక పులి అవుతాడుగా ఓ తాత అన్ని చూసినాం. ఆటి కూడా ఎరికే ఆ కోళ్ళాగలు కూడా అన్ని వేసాలు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే స్టార్టప్ వాళ్ళు వచ్చినాయి. ఇక ఇప్పుడు మన కథ ప్రపంచం అంతా ఎక్కడ చూస్తుందో అన్ని చూస్తూనే ఎవరు ఇక అంతా చూస్తాను. ఇప్పుడు గాడేం జరిగింది గీడేం జరిగింది చూస్తూనే ఎవరు. కానీ ఈ తాగుడు మనం మారాలి. సరే మీకు అంత ఇదైతే పొదువుకంగా మళ్ళా ఇదేందే మళ్ళీ పొద్దుకంగా అంటే ఒకటే పారి మానితే ఒకటే పారి మానాలంటే ముసలాయన గిట్ట చెప్పి అంటారు. రోజు తాగేటోడు 2 రోజులు కొన్నాడు 3 రోజులు కొన్నాడు మరి అట్టు ఉండదు కదా. నేను చెప్తున్నా ఆ 2-3 రోజులు పోయి వారం పోయి నెల ఆహారం వస్తారు కదా మొత్తమే బంద్ చేయాలి. నిలవడనియదు అది మళ్ళా మనిషిని. వద్దు తాత, ఇట్లా చాలా మంది కొంతమంది ఇదవుతారు. నిలవడనియదే అలవాటును మనం ఒకటేసారి ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పనా? ఊర్లో పోయి గొర్రగాసులోని ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. ఇది ఎడబుట్టింది ఆన్య గుర్రకాన్య పుట్టిన కవిత. ఇది వినవా? ఇప్పుడు నన్ను తీసుకొచ్చి నువ్వు ఏసీ కార్లల్లా ఏసీ రూలల్లా ఉంచాలంటే నేను ఉంటానా? నేను అక్కడ అలవాటు అయిందిగా పానం. అందుకనే ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు అయినా రాంగ ఇలా అలవాటు అవుతావు. చిన్నగా నాకు ఏసీ రూమ్ వద్దయ్యా, జర మోతాదు రూమ్. ఆ మోతాదు రూమ్ సలగానే ఉంది. ఎందుకంటే నాకు చెట్ల గాలి, ఎండకు ఎండినోని, వానకు నాణ్యోని. నీ బాడీ అటు అలవాటు అయిందా? మరి నువ్వు నాలుగు గొడవల మధ్య పెట్టి నన్ను పోదాం పత్తాత ఇప్పుడు గాడికి పోదామంటివి, ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ పోదామంటివి. ఏసీ కార్ తీసుకపోతే నాకు పడుతుందా? అట్లా చిన్నగా మానుకోవాలి. ఓకే సరే, నీ మాట ప్రకారమే చిన్న మానాలే, మాడి తీరాలని పపది పడుతున్నా. అయితే ఇది ఒక్కటి వాడుతూ ఉంది. ఇది అయిపోయినాక మనం కూడా ఛాయ్ బ్రేక్ ఏదో బ్రేక్ తీసుకుందాం. ఇదేంది? ఇది హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్ భవనం సముదాయం. ఇది బిల్డింగ్ నాంపల్లి గగన్ విహార్ అని ఉంటుంది కదా. మన ఏది ఇటు గాంధీ భవన్ పోతుంటే గాంధీ భవన్ తో పోతుంటే కుడిచే దిక్కుంటా చూడే, ఆకుపచ్చ కలర్. ఈ నాంపల్లి కాడ గాంధీ భవన్ పోతాంగా, ఈ కుడిచే దిక్కుంటా చూడు బిల్డింగ్. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. దాని ఫోటో వేసిర్రు. ఆ ఫోటో అయితే హైదరాబాద్లో అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు సర్కారీ భవంతుల్లో చోటు. 39 విభాగాలకు 3.55 లక్షల అడుగుల స్థలం. అదేది వాణిజ్య పన్నుల విభాగానికి 1,95,500 చదరపు అడుగులు పలు స్థలాలు కేటాయింపుపై గందరగోళము. ఐటీ శాఖకు చెందిన టీ హబ్కు, న్యాక్ భవనంలో టీ హబ్లో సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు స్థలం. అయితే ప్రభుత్వము స్థలము కేటాయించింది. ఇది పెద్ద మాఫియా. ఇది గతంలో, ఇది ఇప్పటి నుంచి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇది అతిపెద్ద మాఫియా. ఎట్లా అంటే బిల్డింగులు దన్న కడతారు, ప్రభుత్వం నడిపించడానికి కిరాయిలకి ఇవ్వాలి. కిరాయిలకి ఇవ్వాలంటే ఓనుకో ప్రైవేట్ ఓన్కి ఇస్తావు, వానికో ఇన్కో ఇస్తావు. వాడు సరిగా టైంకి కిరాయి ఇయ్యాడు, అవసరమైతే అందులో పంతాడు, నువ్వు ఏం పిక్కుడో పిక్కోపో అంటాడు. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లా నువ్వు ఆనుకోనికి వస్తే నువ్వు రోజు డైరీ పట్టుకొని తిరగాలి, బుక్ పట్టుకొని. మొత్తం కలిపి ఒక్కనికే ఇస్తే అమ్మని సామిరంగా మళ్ళీ అది గవర్నమెంట్ ఏకకాలంలో తెచ్చి రెంటు ఇలా పడేస్తుంది.
ఇవన్నీ ఒలి ఉంటాయి అంటే మంచి మంచి రాజకీయ నాయకులకు సంబంధించిన బినామీల పేర్ల మీద ఉంటాయి. మరి ఇది ఉన్నదో లేదో తెలియదు కానీ ఇప్పుడు మనకి ట్యాంక్ బండ్ కాడ కూడా ఒక భవనం ఉంటుంది, ఒకటి బీఆర్కే భవన, ఏదో ఈ అన్ని ప్రైవేటు బిల్డింగ్లల్లో గవర్నమెంట్ ఆఫీసులు ఎందుకు పెడతారమ్మా అంటే ఆ బిల్డింగ్ ఓనర్కు జీతాలు గవర్నమెంట్ నుంచి సక్రమంగా అందుతాయి, ప్రాంప్ట్గా ఖాళీ చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు అనరుగా మేము ఇల్లు ఖాళీ చేయమని, దానికోసం భద్రంగా ఉంటుంది, కిరాయిలు వస్తాయి, 10 కాలాల పాటు చల్లగా బతకొచ్చు అనేది ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఇక వాళ్ళు అందుకెళ్ళి దాన్ని ఖాళీ చేయరు. అట్లా దానికోసం ఇటువంటివి పెడతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ అప్పులు ఎక్కువ, ఈ అప్పులు కట్టాలంటే ఇప్పుడు ఈ కిరాయిలు గట్టిగా ఉన్నాయి. మరి ప్రభుత్వ జాగాలు ఉన్నాక ఏం బిగనికి గన్ల పెట్టుకొని ఉన్నాయిట్లా కట్టుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ కిరాయిలు కూడా మళ్ళీ లక్షలలో ఒక్కొక్క దానికి అట్లా ఉంటుంది. అందుకనే ఇప్పుడు చేస్తున్న ఈ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు చేస్తున్నది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఎట్లా నీకు నెలకి వీళ్ళకు ప్రభుత్వ ఖజానా నుంచి ఇలా గొయ్య కిరాయిలు ఆపుతుండగా ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయిగా, ఇలా ఇవన్నీ వచ్చి గవర్నమెంట్ జాగాలలో బిల్డింగులు కట్టి వాళ్ళకి ధరలు ఇచ్చేస్తారు. ఇక కిరాయి కట్టేది ఎక్కడిదిగా. ఓహో ఇదివరకు దాకా అట్లా పోయా, ఇప్పుడు ఇక తోక కోసిండు ఇక అట్లా మంచిగా చేసిండు. ఇక ఇదొక్కటి.